పోరగాళ్ళ సేవ చేయడానికి అదే కదా కనిపించకుండా కానీ పోరగాళ్ళ సేవ చేయాలి నువ్వు అనకుండా బాధపడ అయినా ఈ రోజు నీకు నచ్చుతనే నా బిడ్డల చేపట్టి నన్ను పనిగా నన్ను చేపట్టుకొని తక్కువ ఈ మాట నీ తల్లి నా తల్లి నీతో చెప్పకుంటే ఇష్టము లేదని నీ తల్లిగారింటికి వెళ్ళండి అని అనేవరకే అక్కడికి పోతే నాకెవరు నస్తారా ఇక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్నాక అతన్ని మనకి వరుడు కాదని తల్లిగారింటికి వచ్చాదని ఇంతమంది ఎన్ని రకాలు అంటారు అని ఇంతమంది ఎన్ని రకాలను ఆలోచన పోతారు ఇక ముసలుడైతే ముసలుడైతే భక్తే కదా మొగడంటే మగడే ముసలి మగడే గాని ముసలి మగడే గాని ముద్దొస్తున్నాడు కదా ఎలా ముద్దొస్తున్నాడంటే ఎట్లయినా ఇక నేను అతని పాలనే పడ్డా కదా ఏమండి 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 అట్లాంటి ఏమన్నట్టు భర్త అన్నట్టు అట్లాంటి ఏమండి ఏమండి అవును ఏమండి 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 సుందరి ఓహో మాణిక్యాల దేవి అయినా ఆ రాజుగారుడు భార్యని బ్రతులాడుతున్నాడు భర్తని భార్య బ్రతులాడుతున్నాడు అప్పుడు అయినగా ఆ రాజు మనసు అనిగా కరగదీయాలంటే 7 పిల్లలను ఏదన్నా గతి చేసేయాలంటే ఇతడు నా మాట అని ఆలోచన చేసిన ఆ పంచన్న పాపాత్తురాలు మాణిక్యాల దేవైనా నువ్వు బాధపడకయ్యా చనిపోయినదే ఈమెని మాణిక్యాల దేవి అనుకో బ్రతికి ఉండేదే నీ ఫస్ట్ భార్య భూలక్ష్యం అనుకోవయ్యా నీ పిల్లల చేపట్టి శాస్త్రనాదట ఆ మాటలను భోజరాజును విని ఆనందపడి ఏమన్నాడు మగువరాండి కోరిక తీస వరుడాను నేనే మగువరాండి కోరిక వరుడాను నేనే మగువరాని కోరిక వరుడాను వధువుకైనా వరుడి దగ్గ కదా వరుడికి వధువు ఇద్దరు జంటగా ఉన్నన్ని రోజులే ఇల్లు మేడ పిల్లలు పాపలు ఇంత అల్లారు బుద్ధిగా ఉంటారు ప్రేమతో ఆ తల్లి మాణిక్యాలమాదేవి బిడ్డల పీల్చుకొని ఆ ప్రేమతో ఆ బిడ్డలకు వనిగా స్థానాలు వస్తూ కురుడు దువ్వి కుక్కువ పెడుతూ బొడ్డు గురుల బోన వంటి వనిగా పిల్లలకు తినండి నేర్పి వనిగా పిల్లల ఎత్తుకొని పాఠశాల వద్దకు వెళ్ళిపోతున్నదయ్యా మరివనిగా పిల్లలవనిగా కక్కినా గాని గావరపడ్డా గాని పిల్లలు ఏడ్చినా గాని మంకు పెట్టినా గాని మావులము చేసి పిల్లల్ని నవ్వించుకుంటూ లాలించుకుంటూ హద్దాల మేడ పైనగా ప్రేమతోటి దూసే ప్రేమతోటి వెంచుతున్నదా ఆ బాలాదాని ప్రేమతోటి వెంచుతున్నదా అద్దాల నీడపైన ప్రేమతో వెంచుతుంటే చిన్నమ్మ అని పిలిచేవారు అమ్మా అని పిలుస్తున్నారు అప్పుడు రారాజుకైనా మహోజ మహారాజుకు
దివిల్లాపురి పట్టణము రాజబేరుడు వచ్చింది. బామ మాణిక్కాల దేవి నేను మన దివిల్లాపురి పట్టణానికి రాజుగా తాబదలైనాను. నేను వెళుచున్నాను. అమ్మా సూర్యనాగమ్మ, ఉడనాగమ్మ, పద్మనాగమ్మ, ఉత్తర నాగమ్మ, దక్షిణ నాగమ్మ, చిన్న బిడ్డ బాలనాగమ్మ. నిన్నగాక మీ చిన్నమ్మ మొన్న వచ్చింది. గంటెడు ఉప్పు కూడా గనక తినలేదు. బిడ్డలాగా మీరు ఇక్కడ ఉండొద్దు, నా ఎమ్మడ రండమ్మా. నాన్న నువ్వు మగవాడు, మా తల్లి అమ్మాయి. ఆడవాళ్ళ బాధలు అమ్మాయి చూస్తారు. బాపు మా మాటలు విని నువ్వు వెళ్ళు అనగానే ఇంతటి ప్రేమ లేకుంటే నా బిడ్డలు నన్ను వెళ్ళు బాబు మా అమ్మ దగ్గర ఉంటామంటారా? బిడ్డలారా సరే బిడ్డలారా మీరు చల్లగా ఉండండి అని చెప్పి దేవించి బామా మాణిక్యాల దేవి నేను రాజమేళబోతున్నాను, నా బిడ్డలు జాగ్రత్తని ఇంటి పెత్తను పెద్ద బిడ్డ చేతికిచ్చి రారాజనము భోజ మహారాజు దివిల్లాపురి పట్టణాన్ని పరిపాలించబోయాడు. రాజు కథ విధముగా ఉన్నదట. రాజు అయిన ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు పిల్లల పని ప్రేమతో చూసుకున్నది మాణిక్యాలమ్మ ఆదిదేవి. తెల్లవారు లేచినాక మరి వనక భోజనం అనగా పిల్లల వనక ఆటలాడబోయినారు. వనక భోజనం అనుకోడి కడపండ తిన్నది. కొంగు తీసి తలమాసిన అనే పేగు మనకు చుట్టుకున్నారు. కాళ్ళకు పాత బట్టలు పేగులు కట్టుకున్నది. పులక మంచములో కూర్చుండి అవ్వా అయ్యా అవ్వా అయ్యా ఏ నేను బ్రతకా, ఏ నేను బ్రతకా, ఏ నేను పోతా అని అలిగి మనిగా డైలాగులు చేస్తా ఉన్నదట నులక మంచములో మాణిక్యాల దేవి. ఆటలాడుకోని పిల్లవాళ్ళు చదువుకోని మధ్యాహ్నం మా తల్లి మాకు భోజనం పెట్టినని తల్లి వద్దకు చేరుకున్నారే. అమ్మ రావే మముగండ మా తల్లి కాళ్ళు మొక్కిదా కన్న చూడా రాదా పడికి పోయి మేము వచ్చినామా ఆకలావేనే మా కన్న కమలమైన వంటి రాధమ్మా కడుపులో నావా కాలాయే కమలంబు ఒడ్డియావమ్మా తలమాసిన పేగు కట్టుకొని పేగులను తెచ్చి కాళ్ళ చుట్టూ చుట్టుకొని ఒళ్ళు చుట్టూ చుట్టుకొని అమ్మ అయ్యా అనుకుంటూ ఆ నులక మంచములో నా రాత చూసేవారెవరు, నా బ్రతుకు చూసేవారెవరు దేవుడా అనుకుంటూ ఉంటుంటే పోరగాళ్ళు వచ్చి అమ్మా ఆకలవుతాంది మాకు అన్నం పెట్టు అంటారా? ఉండలారా ఓ మండలారా నా చెల్ల బిడ్డల వీళ్ళు, నా అక్క బిడ్డల వీళ్ళు, నా మనగా ఆయి బిడ్డల, నా బాయి బిడ్డల, నా బలగమా ఇవందానుక ఉట్టి నన్ను అమ్మ అని పిలుస్తూ ఉన్నారు వీళ్ళు. ఏ మూర్ఖులు, మీకు అమ్మని నేను కాదు, మీ అమ్మ అప్పుడే చనిపోయింది. మీ అమ్మ అయితే నాకు తలనొస్తా అంటే నీకు తలనొచ్చిందమ్మా, డాక్టర్ తీసుకురావన్నా, నీకు పలారాలు చెయ్యన్నా, చాయ్ కాయన్నా, అన్నం తింటావా ఇట్లా అడగాలి గాని అమ్మా మాకు ఆకలవుతున్నదని అడుగుతారా? అమ్మా ఏమీ తెలవాణి ఎడ్డి పిల్లలామా అదరాని మాట రాడముగా మాకెవరమ్మా